నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్న మొన్నటి వరకు వెండితెరను శాసించిన ఒక కథానాయకుడు ఒకే ఒక్క పిలుపుతో కోట్ల మంది గుండెల్లో దళపతిగా మారాడు. ఇది ఒక రాత్రిలో వచ్చిన విజయం కాదు, ఒకే ఒక్క రోజులో కురిసిన అదృష్టం అంతకన్నా కాదు. 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, అవమానాలను ఎదుర్కొని నిలబడ్డ ఒక శిల్పి ప్రయాణం. ఆ శిల్పి పేరే విజయ్. తమిళ చిత్రసీమను తన నటనతో, డాన్స్ తో ఊపేసిన మెగాస్టార్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త చరిత్రను లిఖించడానికి సిద్ధమయ్యాడు. మరి ఎవరు ఈ విజయ్? శూన్యం నుంచి శిఖరానికి చేరిన అతని ప్రయాణంలో దాగున్న అసలు రహస్యాలేంటి? కథ సరిగ్గా 40 ఏళ్ల క్రితం మొదలైంది. ఒక చిన్న బాలుడు అమాయకపు చూపులతో కెమెరా ముందుకొచ్చాడు. 1984లో విడుదలైన ఆ సినిమా పేరు వెట్రి. తమిళంలో వెట్రి అంటే విజయ్, అంటే గెలుపు అని అర్థం. నాడు ఆ చిన్నారి తన మొదటి అడుగును వెట్రి అనే సినిమాతో ప్రారంభించాడు. కాలం ఎంత విచిత్రమైందో చూడండి. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత అదే బాలుడు ఒక సంచలన రాజకీయ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం, అంటే తమిళనాడు విజయ పార్టీ. నాడు సినిమాలో వెట్రి, నేడు రాజకీయాల్లో వెట్రి. ఇది యాదృచ్ఛికమా లేక దేవుడు రాసిన స్క్రిప్టా? సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ విజయ్ని తిరుగులేని శక్తిగా మార్చింది ఆ వెట్రి అనే శబ్దమే. కానీ ఈ విజయాల వెనుక ఎంతటి కన్నీటి గాథ ఉందో తెలుసా? నేడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే ఈ స్టార్ వెనుక ఒక దయనీయమైన గతం కూడా ఉంది. విజయ్ తండ్రి ఎస్ చంద్రశేఖర్ ఒకప్పుడు దర్శకుడిగా అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించేవారు. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న రోజులవి. విజయ్ తల్లి శోభ సంగీత కచేరీల్లో పాడితే వచ్చే కేవలం 100 రూపాయల సంపాదనతోనే ఆ కుటుంబం నడిచేది. ఒకవైపు చంటి బిడ్డ విజయ్, మరోవైపు కడు పేదరికం. ఆ తల్లి తన బిడ్డను ఇంటి బయట ఉన్న ఒక చెట్టుకు ఉయ్యాల కట్టి పడుకోబెట్టి కన్నీళ్లను గుండెల్లో దాచుకుని పాటలు పాడడానికి వెళ్లేదట. విజయ్కు 8 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ కుటుంబం అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఆ కష్టాలే విజయ్ను చిన్న వయసులోనే పరిణితి చెందిన వ్యక్తిగా మార్చాయి. ఆ పేదరికం ఒకవైపు అయితే విజయ్ జీవితాన్ని అతలాకుతలం చేసిన ఒక ఘోర కలిమి మరొకటి ఉంది. విజయ్కు ఒక చిన్న చెల్లెలుండేది. ఆమె పేరు విద్య. విజయ్కు 8 ఏళ్లు ఉన్నప్పుడు కేవలం 2 ఏళ్ల వయసున్న ఆ ముద్దుల చెల్లెలు అకాల మరణం చెందింది. ప్రాణంగా ప్రేమించిన చెల్లి కళ్ల ముందే దూరం కావడంతో ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు. ఒక ఘోరమైన మౌనంలోకి జారుకున్నాడు. ఏకంగా ఏడాది పాటు ఎవ్వరితోనూ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. కళ్లల్లో శూన్యం, గుండెల్లో తీరని వేదన. ఆ డిప్రెషన్ నుంచి, ఆ తీవ్రమైన బాధ నుంచి విజయ్ను బయటపడేయడానికి అతని తండ్రి బలవంతంగా కెమెరా ముందుకు తీసుకొచ్చి బాలనటుడిగా మార్చారు. సినిమాల్లోకి వచ్చాక కూడా విజయ్ మితభాషిగానే మిగిలిపోయాడు. సెట్స్ లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అలాంటి ఒక మౌన ముని నేడు లక్షలాది మంది ప్రజల ముందు గర్జిస్తున్నాడు అంటే నమ్మగలమా? ఆ మౌనాన్ని బద్దలు కొట్టింది ముమ్మాటికి రాజకీయాలే. ప్రజల కష్టాలు చూశాకే ఆ మౌని ఒక విప్లవ వీరుడిగా మారాడు. సరే, చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. మరి హీరోగా మారినప్పుడు పూలబాట ఎదురైందా? అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. విజయ్ హీరోగా నటించిన తొలి చిత్రం నాళయ తీర్పు, అంటే రేపటి తీర్పు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది. సినిమా చూసిన పత్రికలు, విమర్శకులు విజయ్ రూపాన్ని, నటనను దారుణంగా ఏకిపారేశారు. ఆ వయసులో ఆ విమర్శలను తట్టుకోలేక విజయ్ రోజంతా ఒకే గదిలో కూర్చొని ఏడుస్తూ ఉండిపోయాడట. కానీ అక్కడే విజయ్లోని అసలైన పట్టుదల బయటపడింది. ఆ అవమానాన్నే తన ఆయుధంగా మార్చుకున్నాడు. తనపై వచ్చిన విమర్శలనే కసిగా మార్చుకున్నాడు. తనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి 2 ఏళ్ల పాటు డాన్స్ లో రాక్షస సాధన చేశాడు. పగలు రేయి అనుకోకుండా కాళ్లకు కడియాలు కట్టుకుని శ్రమించాడు. ఆ సాధన ఊరికే పోలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో విజయ్ వేసిన స్టెప్పులు చూసి ఇండస్ట్రీ ముక్కున వేలేసుకుంది. తమిళ సినిమా చరిత్రలోనే ఒక టాప్ డాన్సర్ గా విజయ్ అవతరించాడు. అతని కెరీర్ చివరి వరకు ఆ డాన్సే అతనికి ఒక తిరుగులేని ప్లస్ పాయింట్ గా మారింది. శిల్పాన్ని చెక్కినట్లు తనను తాను చెక్కుకున్నాడు. కాబట్టే విజయ్ ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాడు. సినిమా రంగుల ప్రపంచంలో స్నేహాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ విజయ్ జీవితంలో కొందరు ప్రాణ స్నేహితులున్నారు. కాలేజ్ రోజుల నుంచి నేటి వరకు విజయ్ 4 స్నేహితులను గుండెల్లో దాచుకున్నాడు. వారిలో శ్రీనాథ్ ఒకరు. విజయ్ మొదటి సినిమా నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ విజయ్తో పాటే రాజకీయాల్లోకి దూకాడు. మొన్నటి ఎన్నికల్లో ఏకంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. శ్రీమాన్, సంజీవ్ అనే మరో 2 స్నేహితులు కూడా సినిమాల్లోనే స్థిరపడ్డారు. మరి ఆ 4వ స్నేహితుడు ఎవరో తెలుసా? తమిళ చిత్రసీమలో విజయ్కు గట్టి పోటీదారుడుగా భావించే నేటి మరో మెగాస్టార్ సూర్య. అవును, సూర్య విజయ్ కాలేజీ రోజుల నాటి ప్రాణ స్నేహితులు. తెరపై పోటీ ఉన్న నిజ జీవితంలో వారి స్నేహం చెక్కు చెదరలేదు. విజయ్ కెరీర్ ను తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన విజయ్ కు మాత్రం అమ్మ శోభ అంటే ప్రాణం. అమ్మే తన తొలి ఫ్యాన్ అని విజయ్ గర్వంగా చెబుతుంటాడు. షూటింగ్లు లేని సమయంలో ఇంట్లో ఉంటే అమ్మ కోసం స్వయంగా వంటింట్లోకి దూరి వంటలు చేసి పెడతాడు. కోట్ల మందికి అతను దళపతి కావచ్చు, కానీ ఆ తల్లికి మాత్రం ఇప్పటికీ అతడు చిన్న పిల్లాడే. అందుకే ఇప్పటికీ విజయ్
విజయ్ను ఆమె ముద్దుగా జో అని పిలుస్తుంది. ఆ పిలుపులోనే విజయ్కు ప్రపంచంలోని అత్యంత గొప్ప ఆనందం లభిస్తుంది. మరి విజయ్ కుటుంబం సంగతి ఏంటి? విజయ్ వారసులు ఏం చేస్తున్నారు? విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తండ్రిలాగే సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. అయితే నటుడిగా కాదు, దర్శకుడిగా. టొరంటో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సినిమా కోర్స్ పూర్తి చేసి ప్రస్తుతం సిగ్మా అనే తమిళ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక విజయ్ కూతురు దివ్యా శాషా విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుంటోంది. తన పిల్లల భవిష్యత్తును ఎంతో క్రమశిక్షణతో తీర్చిదిద్దాడు విజయ్. ప్రజల నాడిని పట్టుకోవడంలో విజయ్ ఎప్పుడూ ముందే ఉంటాడు. కెరీర్ ప్రారంభంలో అభిమానులు విజయ్ ను ఇళయ దళపతి అంటే యువ సేనాధిపతి అని పిలిచేవారు. కానీ ఎప్పుడైతే విజయ్ లోని సామాజిక స్పృహ, రాజకీయ ఆసక్తులు బయటకు రావడం మొదలయ్యాయో అభిమానులు ఆ పేరులోని ఇళయ అనే పదాన్ని తీసేశారు. నేరుగా దళపతి అంటే నాయకుడు అని పిలవటం ప్రారంభించారు. ఈ పేరు మార్పు వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం కూడా ఉంది. అసలు స్టోరీ ఇప్పుడు ఒక సంచలన మలుపు తిరగబోతోంది. 2013వ సంవత్సరం విజయ్ నటించిన తలైవా సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమా టైటిల్ కింద టైమ్ టు లీడ్ అంటే పాలనకు వేళాయే అనే ఒక చిన్న ట్యాగ్ లైన్ తో చేర్చాడు. ఆ ఒక్క ట్యాగ్ లైన్ అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని వణికించింది. ఆ ట్యాగ్ లైన్ నచ్చక అప్పటి ప్రభుత్వం ఏకంగా సినిమా విడుదలను నిలిపివేసి బ్యాన్ చేసింది. ఒక సినిమాపై రాజకీయ కక్ష సాధింపులు జరగటం విజయ్ను తీవ్రంగా కలిచివేసింది. ఆ సమయంలో విజయ్ అప్పటి ప్రభుత్వంపై చేసిన ఘాటైన విమర్శలు తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సరిగ్గా అదే పాయింట్ విజయ్ రాజకీయ ప్రవేశానికి గట్టి పునాదిగా మారింది. పాలనకు వేళాయే. అయితే విజయ్ ప్రయాణం అంతా విజయాలమయం కాదు. ఘోరమైన పరాజయాలు కూడా అతన్ని వెంటాడాయి. 2007 నుంచి 2012 వరకు 5 ఏళ్ల పాటు విజయ్ నటించిన వరుసగా 7 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఒక స్టార్ హీరోకి 5 ఏళ్ల పాటు వరుస పరాజయాలు అంటే కెరీర్ ముగిసినట్లే. ఆ సమయంలో విజయ్ కాస్త లావెక్కాడు కూడా. దాంతో సినీ విమర్శకులు, శత్రువులు విజయ్ పని అయిపోయింది, ఇక అతను కోలుకోలేడు అని ఘోరంగా ప్రచారం చేశారు. కానీ విజయ్ అంటే అంత తేలిగ్గా లొంగిపోయేవాడు కాదు. ఆ విమర్శలన్నింటికీ విజయ్ ఒకే ఒక్క సినిమాతో సమాధానం చెప్పాడు. అదే గిల్లీ. తెలుగులో సూపర్ హిట్ అయిన ఒక్కడు సినిమా రీమేక్ ఇది. ఈ సినిమాలో పూర్తిగా సరికొత్త లుక్ తో, 6 ప్యాక్ బాడీతో, ఊహించని ఎనర్జీతో తెరపై ప్రత్యక్షమయ్యాడు. థియేటర్స్ లో పూనకాలు వచ్చాయి. బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. తన పని అయిపోయింది అన్న వారి నోళ్లు మూయించేలా తానేంటో నిరూపించుకున్నాడు విజయ్. జీవితంలోనే కాదు, తమిళ సినిమా ఇండస్ట్రీలోనే అది ఒక సరికొత్త అధ్యాయంగా మిగిలిపోయింది. ఆకసితోనే, ఆ పట్టుదలతోనే విజయ్ వరుస విజయాలు అందుకుంటూ నేడు తమిళనాడు రాజకీయాల్లో ఒక రారాజులా అడుగుపెట్టాడు. చూశారుగా, అవమానాలు ఎదురైనప్పుడు ఏడవటం కాదు, ఆ అవమానాన్నే గెలుపుగా, ఇంధనంగా మార్చుకోవాలని విజయ్ జీవితం నిరూపించింది. మితభాషిగా ఉన్న ఒక బాలుడు కోట్ల మందిని నడిపించే దళపతిగా మారటం వెనుక 40 ఏళ్ల రక్తం, చెమట ఉన్నాయి. సినిమాల్లో వెట్రి సాధించిన ఈ నాయకుడు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తమిళగ వెట్రి కళగం ద్వారా ఎలాంటి సంచలనాలను సృష్టించబోతున్నాడు? కాలం రాసిన ఈ స్క్రిప్ట్ లో తదుపరి అధ్యాయం ఎలా ఉండబోతోంది? పాలనకు వేళాయే అంటూ వస్తున్న ఈ దళపతి ప్రస్థానం ఎటువైపు సాగుతుంది? ఇది కేవలం ఒక సినిమా హీరో కథ కాదు, ఒక సరికొత్త చరిత్రకు ఆరంభం.